మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ సీఎం కేసీఆర్ ని కలిశారు. ప్రజాపాలన ఉత్సవాలకు రావాలని కేసీఆర్ కు ఆహ్వానం అందించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలిసిన పొన్నం సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని కేసీఆర్ ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం స్వయంగా ఆహ్వానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ సీఎం కేసీఆర్ ని కలిశారు. ప్రజాపాలన ఉత్సవాలకు రావాలని కేసీఆర్ కు ఆహ్వానం అందించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలిసిన పొన్నం సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనాలని కేసీఆర్ ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం స్వయంగా ఆహ్వానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన తెలంగాణ సచివాలయ ఆవరణలో ప్రారంభించబోయేటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించేందుకు ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఆయనను ప్రభుత్వ పరంగా అధికారికంగా ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికే ఆయనతో పాటు పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ఇతర ప్రోటోకాల్ అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే వెళ్ళడం జరిగింది. కేసీఆర్ ను కూడా ఖచ్చితంగా 9వ తారీఖు జరిగే విగ్రహ ఆవిష్కరణకు రావాలి, పాల్గొనాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తరఫున ఆహ్వానం అయితే అందించడం జరిగింది. మరి కేసీఆర్ వస్తారా రారా అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే రాజకీయ వర్గాల్లో కొనసాగుతా ఉంది. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.